ఆన్లైన్ మోసాలు, ఫేక్ కాల్స్తో సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్న కేటుగాళ్ల ఆట కట్టించేందుకు కేంద్రం అత్యాధునిక సాంకేతికతను అస్త్రంగా వాడుకుంటోంది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు మరియు టెలికాం కంపెనీల సమన్వయంతో చేపట్టిన చర్యల వల్ల ఇప్పటి వరకు 1400 కోట్లకు పైగా ప్రజల సొమ్ము ఆదా అయింది. సైబర్ నేరాలకు ప్రధాన ఆయుధం ఫేక్ సిమ్ కార్డులే. వీటిని ఏరివేయడానికి ప్రభుత్వం ASTR ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేషియల్ రికగ్నైజేషన్ పవర్డ్ సొల్యూషన్ అనే ప్రత్యేక టూల్ను ఉపయోగిస్తోంది. దీని ద్వారా రీవెరిఫికేషన్ చేయగా తప్పుడు పత్రాలతో తీసుకున్న లేదా అనుమానాస్పదంగా ఉన్న 28 లక్షలకు పైగా మొబైల్ నెంబర్లను గుర్తించి డిస్కనెక్ట్ చేశారు. అలాగే పోర్టల్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన 7.93 లాక్స్ ఫిర్యాదుల ఆధారంగా మరో 39.53 లక్షల కనెక్షన్లను తొలగించారు. సైబర్ నేరగాళ్లను వేగంగా పట్టుకోవడానికి కేంద్రం DIP అనే వ్యవస్థను తీసుకొచ్చింది. ఇది ఒక సురక్షితమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్. దీని ద్వారా బ్యాంకులు, పోలీసులు, టెలికాం కంపెనీలు రియల్ టైంలో సమాచారాన్ని పంచుకుంటాయి. ఏదైనా నెంబర్పై అనుమానం రాగానే ఈ ప్లాట్ఫామ్ ద్వారా వెంటనే ఫ్లాగ్ చేస్తారు. టెలికాం శాఖ DOT దాన్ని విశ్లేషించి ఫ్రాడ్ అని తేలితే ఆ కనెక్షన్ను రద్దు చేస్తుంది. ప్రస్తుతం 1200 సంస్థలు దీనికి అనుసంధానమై ఉన్నాయి. విదేశాల నుంచి కాల్ చేస్తూ మన ఫోన్లో మాత్రం ఇండియన్ నెంబర్ కనిపించేలా చేసే మాయే స్పూఫ్డ్ కాల్స్. వీటిని అడ్డుకోవడానికి CIOR అనే సిస్టమ్ను 2024 అక్టోబర్లో ప్రారంభించారు. ఈ సిస్టమ్ వచ్చిన 24 గంటల్లోనే 1.35 crores ఫేక్ కాల్స్ను బ్లాక్ చేసింది. దీనివల్ల ప్రస్తుతం ఇలాంటి మోసపూరిత కాల్స్ 99% తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు. డబ్బులు కొట్టేసే ముందు అలర్ట్ చేసే వ్యవస్థ ఇది. 2025 మేలో దీన్ని ప్రారంభించారు. ఈ సిస్టమ్ అనుమానాస్పద నెంబర్లకు మీడియం, హై వెరిఫై, హై రిస్క్ అనే ట్యాగ్ ఇస్తుంది. అయితే ఎవరైనా మోసపూరిత నెంబర్కు డబ్బులు పంపబోతుంటే బ్యాంకులు ఈ రిస్క్ డేటా ఆధారంగా ట్రాన్సాక్షన్ను ఆపేస్తాయి లేదా కస్టమర్ను హెచ్చరిస్తాయి. ఈ విధానం వల్లనే సుమారు 1400 కోట్ల విలువైన మోసాలను నివారించగలిగారు.